హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో అయితే నేను ఇప్పుడు ప్రతి ఒక్కరికి పెద్ద సమస్యగా మారినటువంటి భారత ఎన్నికల సంఘంకి సంబంధించిన ఒక గణన ఫామ్ ఇచ్చిండ్రు కదా. ఆ ఫామ్ ఎట్లా నింపాలని ప్రతి ఒక్కరికి ఒక పెద్ద టాస్క్ అయింది. అయితే అది 5 నిమిషాలలో ఎట్లా నింపాలో నేనైతే మొత్తం క్లియర్గా చెప్తా మీకు. నేను చెప్పినట్లు నింపితురంటే ఒక్క మిస్టేక్ కూడా ఉండదు. అది ఎట్లా అని ఆలోచిస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మరి ఒక్కసారి అయితే మీరు ఫామ్ తీసుకొని చేతిలో పట్టుకోండి. చేతిలో పట్టుకున్న తర్వాత చూడండి, మన ఫోటో కింద కొన్ని చిన్న చిన్న కాలమ్స్ ఉన్నాయి, అంటే చిన్న చిన్న లైన్లు ఉన్నాయి. ఫస్ట్ లైన్ చూడండి, ఫస్ట్ లైన్ వచ్చేసి ఓటరు పేరు. ఏముంది ఫస్ట్ లైన్? ఓటరు పేరు. అక్కడ మీద ఎవరైతే వ్యక్తి ఉంటారో వాళ్ళ యొక్క పేరు అక్కడ రాయాలి. తర్వాత రెండో లైన్ చూడండి, ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నెంబరు అందుబాటులో ఉంటే. మనకు ఆల్రెడీ ఇంతకుముందు గుర్తింపు కార్డుల నెంబర్ ఉంటుంది కదా ఓటేసినప్పటిది, అది లేకపోతే వదిలేసేయండి, ఉంటే మాత్రం రాయండి. నెక్స్ట్ వచ్చేసి మూడో కాలం చూడండి, బంధువు పేరు. మీరు వాళ్ళకి ఏమవుతారు? ఇప్పుడు అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, భర్త, భార్య ఇట్లుంటుంది కదా, అది అనమాట బంధువు పేరు అంటే. బంధుత్వం, వాళ్ళకి సంబంధించినటువంటి బంధుత్వం ఏంటన్నది రాయాలి. జిల్లా, మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా. ఎగ్జాంపుల్కు తెలంగాణలో ఉన్న 33 జిల్లాలల్లో మీరు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకి సంబంధించిన పేరు రాయాలి. రాష్ట్రం, ఏ రాష్ట్రం మరి? మనం తెలంగాణ రాష్ట్రం అని రాయాలి. శాసనసభ నియోజకవర్గం పేరు. మీది ఏ శాసనసభ అయితే, ఇప్పుడు మనకి ఎన్ని శాసనసభలు ఉన్నాయి చూడండి, అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్, ఈ విధంగా ఉంటాయి కదా నియోజకవర్గాల పేర్లు. అట్లా మీది ఏది ఉంటే అది రాయండి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ విధంగా. నెక్స్ట్ పుట్టిన తేదీ, మీ యొక్క పుట్టిన తేదీని రాయండి. తర్వాత కాలంలో వచ్చేసి మీ ఆధార్ కార్డులో అక్కడ ఉంటుంది కదా పుట్టిన తేదీ, అది రాయాలి. ఇంకా ఆధార్ నంబర్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా వేయండి. నెక్స్ట్ మొబైల్ నంబర్, ఏ ఫోన్ అయితే మంచిగా పనిచేస్తుందో ఆ ఫోన్ యొక్క ఫోన్ నంబర్ రాయాలి. ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉంటే అది రాయండి. ఇంట్లో అందరికి ఒకటే ఉంటే ఒకటే రాయొచ్చు. ఒకటే అందరికి రాయాలా అంటే అందరికి కూడా ఒకటే రాయొచ్చు, దానికే మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ తండ్రి సంరక్షకుడి పేరు. ఈడ తల్లిదండ్రులు ఉన్నోళ్ళు అయితే తల్లిదండ్రులు, లేకపోతే భర్త పేరు కూడా రాసుకోవచ్చు. ఇంకా ఇంటి పెద్ద ఓనర్ పేరు రాయాలన్నమాట. ఇక్కడ తండ్రి సంరక్షకుడు ఫోటో గుర్తింపు కార్డు నెంబరు. తండ్రి లేదా సంరక్షకుడి ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ అంటే వాళ్ళది, మన ఇంట్లో ఉన్న పెద్దలది రాయాలి. తల్లి పేరు, మన తల్లి పేరు రాయాలి. తల్లి ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నంబరు. ఈడ తండ్రి అంటే మన తండ్రిది, తల్లి అంటే తల్లిది, ఇక భర్త ఉన్నాడు అనుకో భర్తది, ఈ విధంగా. జీవిత భాగస్వామి పేరు వర్తిస్తే, మనకి పెళ్ళైన వాళ్ళు మాత్రం జీవిత భాగస్వామి పేరు రాయాలి. గింతే సింపుల్గా 5 నిమిషాలల్లో కూడా పట్టలేదు చూడండి. 2 నిమిషాలల్లో ఎంత ఈజీగా మనం అంతా కంప్లీట్ చేసినాం. ఇదే మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని విని మీకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంత సింపుల్గా మనం భారత ఎన్నికల సంఘం యొక్క గణన ఫామ్ అయితే నింపొచ్చండి. ప్రతి బాక్స్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుంది. మొత్తానికి చివరిలో వచ్చేసి ఏం చేయాలి, మీ యొక్క మొత్తం కాలం చివరిలో మీ సంతకం అయితే చేసుకోవాలండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.